కృష్ణప్రసాద్తో అంకుల్ మీరే వెళ్ళి శారద ఆంటీతో మాట్లాడండి, కొన్నాళ్ళు ఆగమని చెప్పండి అని అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ రాత్రిపూట శారద ఇంటికి వస్తాడు. కృష్ణప్రసాద్ వచ్చేసరికి అప్పటికి అక్కడ మీరా ఉంటుంది. అమ్మ, నీకు నీ కొడుక్కి శతకోటి నమస్కారాలు. లోకంలో ఇంతమంది ఉండగా పోయి ఎవరూ లేనట్టుగా మా ఇంట్లో ఉన్న భూమిని ప్రేమించాలా? ప్రేమించిన వాడు ఆ అమ్మాయిని గుడ్డు చప్పుడు కాకుండా తీసుకెళ్ళిపోయినా బాగుండేది అని చెప్పి మీరా అంటూ ఉంటే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి కృష్ణప్రసాద్ మీరా మీద మండిపడుతూ ఉంటాడు. అప్పుడే గగన్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ నాకు అర్థమైంది అని చెప్పి అంటూ ఉంటాడు. రే గగన్, ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పి కృష్ణప్రసాద్ మాట్లాడబోతూ ఉంటే, అప్పుడు గగన్ కృష్ణప్రసాద్ అంటూ గట్టిగా అరుస్తూ, నట్టింట్లో నిలబడింది నా శత్రువే అయినా మెడపట్టి గెంటేసే సంస్కారం నాకు ఇంకా అబ్బలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. కృష్ణప్రసాద్ మీరా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా గగన్ చిటికెలు వేస్తూ కృష్ణప్రసాద్ని పిలుస్తూ, కృష్ణప్రసాద్, నువ్వు నీ సంసారం ఏమైపోయినా నాకు అనవసరం. రేపు నేను అనుకున్న ప్రకారం నేను ఆ ఇంటికి వస్తాను, భూమిని నాతో పాటు తీసుకొచ్చుకొని నా ప్రేమను గెలిపించుకుంటాను అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇస్తూ ఉంటే, కృష్ణప్రసాద్ శరత్చంద్ర గగన్ నా ఇంట్లో అడుగు పెడితే ఖచ్చితంగా వాడిని చంపేస్తాను అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని భయపడిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.